రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే కర్నూలు జిల్లాలో కూడా ఈ యొక్క మెగా డిఎస్సిలో పాల్గొనేందుకు అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షా కేంద్రాల వద్దకు రావడం జరిగింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి యొక్క డిఎస్సి పరీక్షలో హాజరయ్యేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అభ్యర్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయన్నట్లుగా వార్తలు అందుతున్నాయి. అయితే దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు నగరంలో సంబంధించి 8 పరీక్షా కేంద్రాల్లో అలాగే మొత్తంగా కూడా 18 పరీక్షా కేంద్రాల్లో ఈ యొక్క ఏర్పాట్లను చేశారు. నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే అయాన్ సెంటర్లలో ఈ యొక్క పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో అభ్యర్థులందరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని వినియోగించుకునే పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంబంధించి మొత్తంగా 89,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అయితే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 22,600 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు పరీక్షా కేంద్రాలకు వడివడిగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2 దశల్లో అంటే ఉదయం 9:30 నుంచి 12:30 దాకా, తర్వాత ఈవినింగ్ సెషన్ కూడా ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి సెంటర్లో కూడా 300 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే అభ్యర్థులకు అధికారులు విజ్ఞప్తి చేసింది ఒకటే, పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమై సరైన టైంలో పరీక్షా కేంద్రాలకు రావాలి. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలను అటెండ్ చేసి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కర్నూలు డిఈఓ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. దీనికి సంబంధించి ఒకవైపు అభ్యర్థులు సుదూర ప్రాంతాల నుంచి కర్నూలు నగరానికి చేరుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేక రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని సెంటర్లలో కూడా అంటే ప్రధాన కూడళ్లలో ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి వివరాలు క్యూఆర్ కోడ్లతో అంటే నావిగేషన్ లింక్తో పాటు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి అభ్యర్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సుమారు 6 సంవత్సరాలకు పైగా ఈ నిరీక్షణ ఫలించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం, పరీక్షను ప్రారంభించడం అన్నది నిరుద్యోగ యువకుల్లో ఎంతో ఆనందాన్ని రేకెత్తిస్తోందని చెప్పవచ్చు. అయితే ఊరించి ఉసూరు అనిపించిన ఇన్ని రోజులు ఈ డిఎస్సి రావడంతో ఈ యొక్క పరీక్షల్లో అభ్యర్థులు పాల్గొని వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క పరీక్షలు ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 30వ తేదీ వరకు అంటే దాదాపు 23 రోజుల పాటు 2 దఫల్లో ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా సకాలంలో పరీక్షా కేంద్రాలకు వచ్చి వారి యొక్క పరీక్షలను రాయాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద 1 నిమిషం అంటే 9:30 లోపు పరీక్షా కేంద్రానికి రావాలన్న నిబంధన ఉంది. 1 నిమిషం లేట్ అయినా కూడా అభ్యర్థులను లోనికి అనుమతించమని చెప్పి నిబంధన ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అభ్యర్థులు ఇన్ని సంవత్సరాలుగా నిరీక్షణ చేసి ఆఖరి సమయంలో సమయపాలన పాటించకుండా ఉండటం వల్ల వారి పూర్తి పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ఇలాంటి అవకాశాలకు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రం వద్ద చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని మాత్రం సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అంటే వేసవి కాలం కావటం, వేడిని తట్టుకునేందుకు అభ్యర్థులకు మంచినీళ్లతో పాటు ఇటు ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయడం, అన్ని రకాల సదుపాయాలను కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అభ్యర్థులు ఏదైనా హాల్ టికెట్లలో కానీ లేదా వారికి సంబంధించిన వివరాలకు సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అదే పరీక్షా కేంద్రం వద్దనే వాటిని సరిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పించినట్లుగా అధికారులు తెలియజేశారు. పూర్తి స్థాయిలో అధికారులు ఎక్కడ కూడా అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో 23 రోజుల పాటు సాగేటటువంటి యొక్క డిఎస్సి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ఆశావాహ దృక్పథంతో వారు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఈ యొక్క పరీక్షలు జరుగుతున్నట్లుగా మనం భావించాలి. అయితే ఈ యొక్క ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ సమయం కావాలి ప్రిపరేషన్ అవడానికి. నోటిఫికేషన్ తర్వాత సన్నద్ధత అత్యంత ముఖ్యంగా ఉంటుందని గతంలో చెప్పిన నేపథ్యంలో పరీక్షలు ప్రారంభమవడం అన్నది అభ్యర్థుల్లో కొంత యాంగ్జైటీని ఉత్కంఠను రేకెత్తిస్తున్న నేపథ్యంలో
ఈ యొక్క నిరుద్యోగులు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ యొక్క డిఎస్సి పరీక్షలను కేంద్రంగా చేసుకుని వేదికగా ఈ పరీక్షలు రాస్తున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో నెలకొంది. వీడియో జర్నలిస్ట్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.